హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం ఎయిత్ క్లాస్లోని థర్డ్ లెసన్ అయినటువంటి బండారి బసవన్న పాఠం నేర్చుకుంటున్నామండి. మనకు రాసినటువంటి వారు పాల్కూరి సోమనాథుడు. ఇది వెరీ ఇంపార్టెంట్. జస్ట్ పాల్కూరి సోమనాథుడి మీదనే టెట్ 2024లో 4 సెషన్స్ మీద, టెట్ 2025లో 2 సెషన్స్లో జస్ట్ ఎస్జిటిలోనే అడిగారండి. ఎస్ఏలో కూడా అడగొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, మనము చదవండి, ఆలోచించండిలో చూద్దాం. గోల్కొండ పాలకుడు అబ్దుల్ హసన్ తానాషా. ఇతని పాలన కాలంలో భద్రాచలం తహసీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఎవరు మనకు కంచర్ల గోపన్న అంటే ఎవరండి? మనకు రామదాసు అని మనము పిలుస్తున్నాం కదా, అతనే. మనకు 6th క్లాసులో ఒక లాస్ట్ 5th ఏంటిది మనకు ఉపవాచకం కూడా ఉంది, దాంట్లో క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఒక్కసారి మీరు చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాము అది. ఆయన శ్రీరామ భక్తుడు. ఎవరి భక్తుడు? శ్రీరామ భక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు 6 లక్షల రూపాయలు పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నేపంతో గోపన్నకు కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకున్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బందీ విముక్తిడిని చేశాడు. అంటే ఆ బందీఖానాల నుండి మనకు విడిపించాడు. ఓకే, మరి ఇది ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు మనం చదివేపోయేటువంటి బండారి బసవన్నది కూడా ఇదే స్టోరీ, సేమ్. అతను ఏం చేస్తాడు? నార్మల్గా మనం ఒక స్టోరీ మాట్లాడుకుందాం, తర్వాత మనం పాఠం ఉద్దేశం చూసినట్లయితే, ఇక్కడ నార్మల్గా అతను ఇక్కడ శ్రీరామ భక్తుడు కదా, ఎవరు? రామదాసు. మరి బండారి బసవన్న ఎవరి భక్తుడు? పరమశివుడి భక్తుడు. కాబట్టి అతను కూడా దొంగతనం చేసిండని ఆయనను కూడా శిక్షించడానికి చూస్తారన్నట్టు. అప్పుడే మనకు ఇక ఆ మధ్యలో ఉన్నటువంటి స్టోరీ ఏదైతే ఉందో అదే లెసన్. ఇక్కడ ప్రశ్నలు చూద్దాం. కంచర్ల గోపన్న ఎవరు? మనకు తహసీల్దారు. అలాగే శ్రీరామ భక్తుడు. తర్వాత అతనిపై మోపిన అభియోగం ఏమిటి? 6 లక్షల పన్ను అతను దుర్వినియోగం చేశాడని. ఇట్లా మీరు అన్నీ కూడా క్వశ్చన్స్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మనము ఇక్కడ పాఠం ఉద్దేశం లేకపోతే నేపథ్యం చూసుకున్నట్లయితే, ఇక్కడ బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు. ఓకే, బండారి బసవన్న దండనాయకుడిగా ఉన్నాడు అంటే ప్రధానిగా ఉన్నాడు. ఇది మనకు సారాంశంలో ఇచ్చినటువంటి వర్డ్ ప్రధాని అనేది. ఓకేనా? ప్రధాని పదవి. ఎవరు? ఆ రాజు బిజ్జలుడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇతడు గొప్ప శివభక్తుడు. అక్కడ కంచర్ల గోపన్న రామభక్తుడు. ఓకేనా? ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి, నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యాలు స్వీకరించను. సపర్యాలు అంటే ఏంటిది అనేది మీకు క్వశ్చన్. నేను ప్రతి లెసన్లో ఒక క్వశ్చన్ ఇస్తాను హోంవర్క్ లాగా, మీరు అది కామెంట్ బాక్స్లో పెట్టండి. అన్నాడు, స్వీకరించను అని అన్నాడు. నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి, లేకపోతే మీ సపర్యాలు స్వీకరించను అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోనికి పేటికల్లో ఉన్న మాడలను, అంటే బంగారు నాణేలు అన్నట్టు, జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడికి, అంటే రాజు కదా, అతని దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు. జస్ట్ వాళ్ళు చూసిర్రు, ఇట్లా తీసి బసవయ్యకు మన జంగమయ్యకు ఇచ్చినప్పుడు, ఇక అది మనం ఉంటుంది కదా కోపం, మనం అప్పుడు నేర్చుకున్నాం కదా రాణి శంకరమ్మ దాంట్లో, ఎవరు? సిద్ధికి బ్రదర్స్ ఉంటారు కదా, అట్లా అన్నట్టు. బసవన్న ఔదార్య బుద్ధి, భక్తిత్వం తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఔదార్య బుద్ధి అంటే ఏంటిది మనకు చూడాలి. తర్వాత మనము భక్తిత్వం అంటే ఏంటిది అనేది కూడా చూడాలి. ఓకేనా? వీటిని మనము లెసన్ చదివి నేర్చుకోవాలి అని ఇచ్చారు. మీరు లెసన్ చదవండి, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేస్తాను. ఓకేనా? మనం నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు చూసుకున్నట్లయితే, ఈ పాఠం ద్విపద, ఇది దేశీ కవితా ప్రక్రియ. ద్విపద దేశీ కవిత
ప్రక్రియ. ఇది 2 పాదాల చొప్పున మాత్రగణాలతో సాగే రచన. ఎట్లాట 2 పాదాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే ద్విపద కావ్యం అంటారు. ఈ ప్రక్రియ ద్విపదకు చెందింది. ద్విపద అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మనకు ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది, 1 2 3 4 5 లెసన్స్ ఉంటుంది, ఇతివృత్తం ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది. అది ఒక్కటి బైహార్ట్ చేసినా మీకు అన్ని ప్రక్రియలు వచ్చేస్తుంది. ఓకేనా. ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలోనిది. మనకు ఈ 4 సెషన్స్లో అడిగినటువంటి కామన్ ప్రశ్న ఏంటిదంటే దేశీ పలుకులలో మొదటి మన యొక్క కవి ఎవరు అట్లా అడిగారు. తర్వాత మనకు ఏమని అడిగారు అంటే బసవ పురాణం రాసినటువంటి వారు ఎవరు అని అడిగారు. అంతే, ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు దీంట్లో నుండి. ఓకేనా. ఇవి ఆల్రెడీ మనకు 5th క్లాస్లోనే ఉన్నాయి, 5th 6thలోనే కొన్ని అక్కడక్కడ పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ కవి పరిచయం చూసుకున్నట్లయితే దేశీ సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. ఇదే క్వశ్చన్ 4 సెషన్లలో ఇదే క్వశ్చన్ అడిగారు. మనం ఏమనుకుంటాం, 8th క్లాస్లో ఉంది అని అనుకుంటాం. ఇది 5వ తరగతిలో పరిచయం చేశారు, 6వ తరగతిలో కూడా పరిచయం చేశారు. ఒక్కసారి మీరు చూడండి, ఎక్కడైనా దొరుకుతుంది మీకు. ఓకేనా. దేశీ సంప్రదాయాల్లో చేసినటువంటి మొట్టమొదటి కవి ఎవరు? ఈడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఈడ ఆన్సర్ ఇచ్చేసారు, అంతే. అది దాదాపుగా 4 సెషన్స్లలో ఇచ్చారు. చూడండి, తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి. చూడండి, ఇది కూడా తొలి కవి లాగానే ఉంది. మనకు 2 క్వశ్చన్స్ ఇక్కడనే వచ్చినాయి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవ కవి జనగామ జిల్లా పాలకురికి లేదా పాల్కురికి సోమన జన్మిస్తాడు. అంటే ఇది జన్మస్థానం. ఇప్పుడు పాలకుర్తి అనేటువంటి ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గానికి అతి చిన్న 26 సంవత్సరాల యశస్విని రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకో చిన్న 26 ఏంటిదంటే మనకు రోహిత్ రెడ్డి, మైనంపల్లి రోహిత్ అంటాం కదా, రెడ్డి కాదు వాళ్ళు, మైనంపల్లి రోహిత్ అంటాం కదా ఆయన. ఇతను మెదక్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈమె ఏమో మనకు పాలకుర్తికి ప్రాతినిస్తాం, అంటే అక్కడ నుండి వస్తుంది. ఈమె ఎవరిని ఓడిపించిందంటే మనకు ఎర్రపల్లి దయాకర్, తెలుసు కదా మీకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పూర్వం, మాజీ, ఇప్పుడు కాదు. ఇతను ఎవరంటే పద్మా గౌడ్ అని ఉంటాం కదా, మనకు అప్పుడు డిప్యూటీ స్పీకర్ అన్నట్టు ఆమె కేసీఆర్ గవర్నమెంట్లో. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అతి చిన్న వయసు వాళ్ళే, 26 సంవత్సరాలే. మనకి ఎమ్మెల్యేకే 25 సంవత్సరాలు అంటే ఎలిజిబిలిటీ, వాళ్ళే ఒక 26 సంవత్సరాలు అన్నట్టు. నార్మల్గా అట్లా వచ్చింది కదా అని చెప్తున్నా, మళ్ళీ టాపిక్ ఏం డైవర్ట్ అవ్వలేదు. బసవ పురాణం అనుభవ సారము, బసవోదాహరణము, వృషాదీప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలైనవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం ఉదాహరణం ఏంటిది? ఇవన్నీ కూడా అతని యొక్క ప్రక్రియలు, సాహితీ ప్రక్రియలు. ఓకేనా. నెక్స్ట్, సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీ భాష పదాలను యథేచ్ఛంగా తన రచనలో ఉపయోగించిన బహుభాష కోవిదుడు. తెలుగులో మణి ప్రవాళ శైలిని వాడిన తొలి కవి. 3 తొలి కవులలో ఇతనే ఉన్నాడు. 100% అడుగుతారు క్వశ్చను. ఎందుకంటే మన యొక్క తెలుగు కవి, అలాగే తెలుగు కవి మళ్ళీ మొదటి దాంట్లో ఫస్ట్లలో ఉన్నారు కాబట్టి అడుగుతారు. ఓకే అండి. నోట్ అండి, మీకు ఏంటిదంటే ఎవరు చదివినా కానీ మీరు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 1-2 మిస్టేక్స్ పోవడం సహజం. ఎందుకంటే కఠినమైనటువంటి పదాలు ఉన్నాయి కాబట్టి చెప్పేటప్పుడు ఉచ్చారణ అది కొంచెం అటు ఇటు కావచ్చు, కాబట్టి మీరు సరి చేసుకోగలరు. అలాగే మన యొక్క ప్రవేశిక చూసినట్టయితే ఇక్కడ చూద్దాం. సుదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడు మనిషిని సచ్చిలుడుగానే నిలబెడతాయి. అంటే ఏంటిది? సుదుద్దేశం అంటే ఏంటిది అంటే మనము కావాలని చేస్తామా, కావాలని చెయ్యమా? ఓకే. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటారు. సుదుద్దేశంతో అంటే ఏంటిది? మనకు ఎలాంటి కూడా మనము ఇస్తాం, మళ్ళీ తీసుకో అంటే ఒక సాయం చేసినాం కానీ నా సాయం చేసినా అని అంటారు కదా, అలా కాకుండా
ఒక మంచి మనసుతోటి చేసేవారిని ఎప్పుడు కూడా భగవంతుడు మెచ్చుకుంటాడట. దీనికి ఉదాహరణలు ఎక్కడ ఉంటాయంటే పురాణేతిహాసం అంటే ఏంటిది? పురాణం. తర్వాత మనకు ఇతిహాసం. ఇతిహాసం ఇతిహాసాలు అంటే ఏంటి? మనకు భారతం, అలాగే మనకు రామాయణం అన్నాం కదా. మరి పురాణాలు ఏంటి అనేది కూడా చూడాలి మనం. ఓకేనా? పురాణ ఇతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. రాముడు, అతను మళ్ళీ తర్వాత దశరథ మహారాజు, అతను సుఉద్దేశంతో అంటే ఎట్లా కావాలని చేయలేదు కదా. నార్మల్గా ఇక వాళ్ళ భార్య అన్నది పోనానా అన్నాడు, పోయిండు, వచ్చిండు, శ్రీరామచంద్రుడు అయిండు, ఇక మొత్తం హీరో అయిపోయిండు అన్నట్టు. ఇట్లుంటుంది అన్నట్టు కష్టం. అతను 14 సంవత్సరాలు కష్టపడ్డాడు, తర్వాత దేవుడిలా కొలుస్తున్నాడు. ఈరోజు మనకు భరతుడు, తర్వాత శరతుడు అంటే ఏంటిది? శరతు, ఈ అన్నదమ్ములు ఉంటారు కదా, వీళ్ళు అంతగా ప్రాధాన్యత ఉందా? ఇతనికే ఎందుకు ప్రాధాన్యత ఉందంటే 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. అరే తండ్రి మాటకై అడవులు పోయిండు. అట్లా ఉంటుంది అన్నట్టు. అతని వెనకాల పోయినటువంటి లక్ష్మణునికి కూడా ఈరోజు రామ మందిర్లో చోటు దక్కింది. అతనికి సేవ చేసినటువంటి ఆ హనుమంతుడికి కూడా చోటు దక్కింది. అతని అడుగుజాడల్లో నడిచినటువంటి ఆ తల్లికి, సీతమ్మ తల్లికి కూడా చోటు దక్కింది. అంటే ఒక శ్రీరామచంద్రుడు ఒక కష్టమా నష్టమా అని ఆలోచించకుండా పోయిండు కాబట్టి అతని వెనకాల వచ్చినటువంటి వాళ్ళు కష్టమా నష్టమా అని ఆలోచించకుండా శ్రీరామచంద్రుడు ఏ బాట వేస్తాడో నేను అదే బాట వేస్తానని లక్ష్మణుడు, సీతమ్మ తల్లి పోయిర్రు కాబట్టి వాళ్ళు ఈరోజు మనకు దైవమూర్తులు అయినారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కష్టం తర్వాత ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఆ అద్భుతానికి వేచి చూడదగినటువంటి వాడెవడు అంటే ఆ కష్టాన్ని ఓర్చుకునేవాడే దాన్ని చూడదగినవాడు. ఆ కష్టాన్ని ఎవడైతే ఓర్చుకోడో అద్భుతం ఉందా, అద్భుతానికి అనర్హుడు. కాబట్టి జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ ఆ కోవలోని వాడే బండారి బసవన్న. ఎవరు? ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఏం లేదండి, అప్పుడు చెప్పిన కదా, జస్ట్ మళ్ళీ ఇక్కడ ఎవరు వాళ్ళ యొక్క రాజు ఎవరు బిజ్జలూరు దగ్గర తీసుకుపోతారు. ఏంటిది నువ్వు దొంగలు ఇచ్చినావట కదా, అది ఇది అని ఆయన చెప్తాడు. సరే ఇక నీకు నేను మాటలు ఏమన్నాను కానీ మా ధనం మాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోయి ఇక నీకు చాలీగా నువ్వు వెళ్ళిపోతే బెటర్ అని అన్నాడు. ఆయన నవ్వుతూ కొన్ని మాటలు అంటాడు. ఆ మాటలు ఏంటియో కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే ఇవి ఇక్కడ ఉంటాయి. ఏమని ఉంటాయి? మనము సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా, తర్వాత మనకు ఇక్కడ ఇట్లాంటి కొన్ని మాటలు ఉంటాయి అన్నట్టు. అవి మీరు ఒక్కసారి చదివితే ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత అద్భుతంగా ఉంటాయి. పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులోని నీరు తాగుతుందా, తర్వాత మామిడి పండ్లను తినే చిలుక బురుగు చెట్టు పండ్లు కన్నెత్తైనా చూస్తుందా, నిండు పున్నమి నాటి వెన్నెలను తాకే చెకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా, తామర పూల సుగంధంలో విహారించే తుమ్మెద ఉమ్మెత్త పూల కోసం పరుగులు తీస్తుందా, ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతలాడుతుందా, ఇట్లా అంటారు అన్నట్టు. ఇంకా కొన్ని ఉంటాయి, మీరు అది చదువుకోండి. అదని అన్న తర్వాత ఆయన ఒక్కసారి ధనం అంటే వాళ్ళ యొక్క పెట్టెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పిలిపిస్తాడు. అంటే ఆ లాకర్ నుండి తీపిచ్చేసి చూస్తాడు అన్నట్టు, ఉన్నాయా లేవా అని. చూడండి అని మన బండారి బసవన్న అంటాడు. చూస్తాడు. చూసిన తర్వాత ఇక ఆయన దగ్గర యాక్చువల్లీ ఎంత ఉంటాయి, ఒక 10 ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఒక 12 అంటే ఎక్స్ట్రానే ఉన్నాయి అన్నట్టు. నెక్స్ట్ మనము అర్థాలు చూద్దాం. కరము అంటే గాడిద, తర్వాత క్షీరాబ్ధి అంటే పాల సముద్రం, మృగపతి అంటే సింహం, తర్వాత హరిత్తు అని కూడా మనం అంటాము. ఓకేనా? తర్వాత మనము పుడమేషులు అంటే రాజులు, కూడు అంటే అన్నం మరియు బువ్వ. ఓకేనా? ఇవి అర్థాలు. తర్వాత కొన్ని ప్రకృతి వికృతులు ఇచ్చారు. ఆశ్చర్యం, అచ్చెరువు, భక్తి, బత్తి, దశ, తర్వాత పృథ్వీ అంటే పుడమి. ఇవన్నీ కూడా మనకు ప్రకృతి వికృతులు. ఓకేనా? నెక్స్ట్ మనము భాషను గురించి తెలుసుకుందాంలో కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. క్షీరాబ్ది అంటే క్షీరా ప్లస్ అబ్ది, ఇది సవర్ణ దీర్ఘ సంధి. కనకాచలం అంటే ఏంటిది? కనకా ప్లస్ అచలం ఏంటిది? ఆ వచ్చింది అంటే సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఇది డబల్ వచ్చింది.
తర్వాత నాకొక ఏంటిది దీన్ని ఇక్కడ రాయమన్నాడు. నాకొక అంటే ఏంటిది నాకు ప్లస్ ఒక అంటే ఉత్వ సంధి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ కాదు ప్లస్ ఏని ఏంటిది కాదేని. ఓకే, కాదు అంటే ఇది కూడా ఉత్వ సంధి. ఓకేనా. నెక్స్ట్ మనకు అతనికి ఇచ్చాను, అతనికి ప్లస్ ఇచ్చాను. ఇక్కడ ఏంటిది కి ఈ వచ్చింది కదా అంటే ఏంటిది ఇది ఇత్వ సంధి. నెక్స్ట్ పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు, పుట్టిన ఆ ప్లస్ ఇక్కడ ఏంటిది ఈ వచ్చింది, ఇదే సంధి అనేది మీరు క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ మనకు చూసినట్లయితే అది ఏ సంధి అంటే అత్వ సంధి అండి. ఈ క్వశ్చన్ ఏమున్నది దాంట్లో ఏమిటి ప్లస్ ఇది, తర్వాత ఏమిటిది. ఓకే, అంటే ఈ వచ్చింది కదా అంటే ఇది ఇత్వ సంధి. ఓకే. నెక్స్ట్ నాయన ప్లస్ అమ్మ, ఇది ఏంటిది మీరు చెప్పండి. ఇక్కడ ఆది వస్తుంది పోతుంది, నాయనమ్మ అంటే అత్వ సంధి. ఓకేనా. నెక్స్ట్ మీరు ఇట్లా అన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక కొత్త సంధి నేర్చుకుందాం, గుణసంధి అండి. అది గుణసంధిలో నేర్చుకుంటే రాజేంద్రుడు, రాజా ప్లస్ ఇంద్రుడు, ఇక్కడ ఆ ప్లస్ ఈ వచ్చింది ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది. తర్వాత గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు. ఓకేనా. ఇది కూడా సేమ్ వస్తుంది. పరమేశ్వరుడు, పరమా ప్లస్ ఈశ్వరుడు, ఇది ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది. ఓకే, ఇక్కడ ఇక్కడ ఈ అంటే ఏనే వచ్చింది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఊను ఓ వచ్చింది, రూను ఆర్ వచ్చింది, అవి కూడా చూద్దాం. సర్వేశ్వరుడు, సర్వ ప్లస్ ఈశ్వరుడు, వసంతోత్సవం, వసంత ప్లస్ ఉత్సవం, ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్స్ టు ఓ వచ్చింది. గంగోదకం, గంగా ప్లస్ ఉదకం. ఓకే, ఇది కూడా సేమ్ దానిలాగానే. తర్వాత మనం దేవర్షి చూద్దాం. దేవా ప్లస్ ఋషి అంటే ఆకు రూ వచ్చింది, ఆర్ వచ్చింది. మహర్షి అంటే ఏంటిది మహా ప్లస్ ఋషి, అది కూడా సేమ్ ఆకు రూ వస్తుంది, ఆర్ వస్తుంది. ఓకే, మనము ఇక్కడ చూద్దాం. పై పదాలను గమనించండి, వాటిని 3 రకాలుగా విడదీయడం జరిగింది. 3 సందర్భాల్లోనూ పూర్వస్వరం అంటే ఏంటిది అకారం ఉన్నది, అంటే ఆ ఉంది. తర్వాత మనం ఇక్కడ చూద్దాం పరస్వరం స్థానంలో ఈ తర్వాత సెకండ్ ఈ తర్వాత ఊ తర్వాత రూలు ఉన్నాయి. ఓకే, మనం ఇంకొకటి చదువుదాం. ఇక్కడ చూసినట్లయితే అకారానికి ఈ లేదా ఈ పరమైనప్పుడు ఏ వస్తుందట, అకారానికి ఊ పరమైనప్పుడు ఓ వస్తుందట, అకారానికి రూ పరమైనప్పుడు ఆర్ వస్తుంది. మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఆ ఉంది, ఆ ఉన్నప్పుడు జస్ట్ మీరు ఎట్లా నార్మల్గా ఒక బాక్స్ వేసుకోండి, ఈ లేదా ఈ. ఓకే, ఇట్లా ఏమని పెట్టుకోండి అంటే ఏ పెట్టుకోండి, ఇట్లా ఒక బాక్స్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది ఊ వస్తాయి, ఊ వచ్చినప్పుడు ఏమంటుంది మనకు ఓ వస్తుంది. తర్వాత రూ వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకు ఆర్ వస్తుంది. ఇట్లా ఒక బాక్స్ పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. మనకి ఇట్లా అర్థమయ్యేటప్పుడు మనము ఒక బాక్స్ చూసుకుంటే చాలా అన్నట్టు, ఇంకేమొద్దు. ఇవి కొంచెం మీరు అక్కడ కొంచెం డిఫరెన్సియేషన్స్లలో ఉంటాయి అన్నట్టు కొన్ని అక్షరాలు, అప్పుడు మీరు అవి చూస్తే ఇనఫ్. కానీ నార్మల్గా ఆ బాక్స్ ఒకటి చూసినా చాలండి. ఆ కారం స్థానంలో ఏ ఓ ఆర్లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని మనము గుణ సంధి అంటాము. ఏమంటాము? గుణ సంధి అంటాము. మనం ఎన్ని సంధులు నేర్చుకున్నాము? ఉత్వ సంధి, తర్వాత ఇత్వ సంధి, తర్వాత సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత అత్వ సంధి, తర్వాత గుణ సంధి. 5 సంధులు అయినాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మంచిగా. నెక్స్ట్ మనము అకారము అంటే ఆ లేదా ఆ అంటాము. ఓకేనా. ఏ ఓ ఆర్లను ఏమంటాము? గుణాలు అంటాము. గుణాలు. ఓకే, ఈ కింది వాటిలలో గుణాలను ఏమంటారని కూడా అడగచ్చు. ఏమంటారు? ఇగో గివ్వే పోయినాయి ఇవి, వీటిని ఇస్తాడు. తర్వాత ఏమిస్తాడు? వీటిని ఇస్తాడు. వీటిని ఇవి గుణసంధికి సంబంధించింది, ఇవి గుణసంధికి సంబంధించింది. మనం దీని ప్లేస్లో ఇది పెట్టినాం అనుకో మార్కు గోవింద అవుతుంది. ఓకేనా, జాగ్రత్త. కొన్ని బిట్స్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు,
ఇక్కడ ఏమొచ్చింది ఆ అంటే ఏంటిది ఇక్కడ ఇక్కడ ఇట్లా దీర్ఘం వచ్చింది కదా, అంటే ఏంటిది ఇప్పుడు ఆ అన్నట్టు. అదే ఒకవేళ ఇట్లా నార్మల్గా వచ్చింది అనుకో, ఇట్లా ఇదేమో ఆ, ఇదేమో ఆ, అంతే నార్మల్. ఓకేనా. నెక్స్ట్ ఆ ప్లేస్ ఇంద్రుడు. ఓకే, ఈ అంటే ఏం రావాలి మనకు ఏ రావాలి. ఓకేనా. అంటే ఏంటిది ఇది పెట్టాలి. దేవా ప్లేస్ ఇంద్రుడు చూద్దాం. దేవేంద్రుడు. ఓకేనా, దేవేంద్రుడు. దేవేంద్రుడు ఏంటిది ఇక్కడ కూడా ఆ ప్లేస్ ఏమొస్తుంది ఈయనే వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఇది ఏం అవసరం లేదండి, ఇది ఇక్కడ వరకు ఇనఫ్. ఓకేనా. నెక్స్ట్ గణ ప్లేస్ ఈశుడు అంటే ఏంటిది గణేశుడు. గణేశుడు ఇది కూడా సేమ్ దీనిలాగానే వచ్చింది. తర్వాత నర ప్లస్ ఉత్తముడు అంటే ఏంది నరోత్తముడు. ఏంటిది నరోత్తముడు. ఏంటిది ఒక్క నిమిషం మళ్ళీ రాస్తా. నరోత్తముడు మూడు అంటే ఏంటిది మనకి ఇక్కడ నరో ఆ, ఇక్కడ ఆ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది ఊ వచ్చింది. అంటే ఏంటిది మనకు ఏం రావాలి ఓ రావాలి. అంటే ఓ వచ్చేసింది కదా, ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నవ ప్లస్ ఉదయం నవోదయం. నవోదయం ఊ ఉండదుగా, ఊ ఈ ఊ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. ఈ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, సున్నా పడుతుంది ఆడ. ఓకే, అట్లా ఇక్కడ వీని కొమ్ములు వచ్చేస్తుంది, అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. నెక్స్ట్ మనకు బ్రహ్మ ప్లస్ రుచి ఏంటిది మనకు అందరికీ తెలిసిందే బ్రహ్మర్షి. బ్రహ్మర్షి. నెక్స్ట్ మహా ప్లస్ రుచి అంటే ఏంటిది మహర్షి. మహర్షి ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటిది ఏమొచ్చింది మనకు రూ వచ్చింది, తర్వాత మనకి ఇంకొకటి ఏమొచ్చింది దానికి సంబంధించినటువంటి ఆర్ వచ్చింది, అంతే. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు ఈజీ లెర్నింగ్ అనేది ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఒక్కసారి మాకు మెసేజ్ చేయండి, మేము ఖచ్చితంగా దానికి ఇప్పుడు వీడియోస్ అన్నాక అటు ఇటు పోవడం అనేది సహజం. ఎవరు కూడా పర్ఫెక్షన్ అనేది ఎవరికి కూడా ఉండదు. కాబట్టి మీరు అటు ఇటు పోవడానికి మీరు అంతగా ఏం దిగులు పడకండి, మీకు ఖచ్చితంగా మేము సహాయంగా ఉంటాము. ఓకే అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.